లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు. 3 ప్రధాన పార్టీలు ఇదే పని మీద ఉన్నాయి. 3 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక్కడ నుండి బరిలో దిగేవారు సైతం అగ్రనేతలు కావడంతో పార్టీల అంచనాలు మించిపోతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలపై గురిపెట్టింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రధానంగా ఖమ్మం లోక్సభ స్థానంపై ఫోకస్ పెంచిన హస్తం పార్టీ ఇక్కడి నుంచి సోనియా గాంధీని బరిలో దింపాలని చూస్తోంది. ఇప్పటికే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కూడా దీనిపై తీర్మానం చేశారు. ఖమ్మం నుంచి సోనియా పోటీ చేస్తే తెలంగాణతో పాటు ఏపీలో కూడా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీయే గెలుపొందిన క్రమంలో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అని భావిస్తోంది. ఒకవేళ సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపిస్తే ఇక్కడ బరిలో ఉండేందుకు చాలా మంది నేతలు క్యూ కడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోదరుడు యుగేందర్ పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వీరితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి, వి హనుమంతరావు సైతం ఖమ్మం సీటుపై గురిపెట్టారు. ఇక బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి బరిలో దిగే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని చూస్తోంది. ఇక తెలంగాణలో మల్కాజ్గిరి నియోజకవర్గం మరో హాట్ సీటుగా మారింది. ఈ సెగ్మెంట్ పై దృష్టి పెట్టిన బీజేపీ ప్రధాని మోదీని ఇక్కడి నుంచి బరిలో దింపాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. మోదీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే దక్షిణ భారతదేశంపై ప్రభావం చూపుతుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. ఒకవేళ మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు నరేంద్ర మోదీ అంగీకరించకపోతే బీజేపీలోని ముఖ్యమైన నేతలు బరిలో నిలిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాని కొమురయ్య, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ సెగ్మెంట్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చూస్తోంది హస్తం పార్టీ. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నరసారెడ్డి భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఇక బీఆర్ఎస్ మల్కాజ్గిరిలో కొత్త అభ్యర్థిని పోటీకి దింపాలని చూస్తూ ఉండగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మెదక్ లోక్సభ సీటు ప్రతిసారి గులాబీ ఖాతాలోనే పడుతోంది. ఈసారి కూడా ఎలాగైనా విజయం సాధించాలని కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ను బరిలో దింపాలని చూస్తోంది. కేసీఆర్ పోటీలో ఉంటే ఈ సీటును సునాయాసంగా గెలవచ్చన్నది గులాబీ దళం వ్యూహం. కేసీఆర్ బరిలో లేకపోతే మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీకి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ తరపున విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేదా ఆయన భార్య నిర్మల పోటీ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. మొత్తంగా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఈ 3 స్థానాలు హాట్ కేకుల్లా మారాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా పోటీకి సై అంటూ ఉండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.